రైట్, మరో కాలర్ ఉన్నారండి పెద్దపల్లి నుంచి. నమస్తే రాజిరెడ్డి గారు. నమస్కారం అండి. విజయరామ్ గారితో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ ఇప్పుడు ఇది మనం ఈ పద్ధతిలో వేస్తే ఎకరాకి ఎన్ని బస్తాలు వచ్చే అవకాశం ఉందండి? ఏదంటారు, ఏ పంట అంటారు? వరి. మీకు ఎంత చౌడు బారిన భూమి అయినా సరే మొట్టమొదటి సంవత్సరం పాలేకర్ గారి విధానాన్ని మీరు ఆచరిస్తే 4 అంశాలని 18 బస్తాలని మినిమం వస్తుందండి, పెట్టుబడి లేకుండా. దేశీ విత్తనాన్ని వాడాలి. బీపీటీ, సోనా మసూరి అనేది ఎవ్వరూ కూడా తినకూడదు, పండించకూడదు. అంత భయంకరమైన వస్తువులు అవి. ఇవి ప్రకృతి పరంగా వచ్చిన విత్తనం కాదు. ఇది త్వరగా మోకాళ్ళ నొప్పులు, ఉబ్బకాయము, షుగరు, నీరసం రావటానికి ఉపయోగపడుతుంది. దీన్ని దయచేసి ఎవరు పండించొద్దు. గత 3 సంవత్సరాల నుంచి కూడా మీకు మద్దతు ధర లేదు. అది ప్రతి సంవత్సరం దాని ఇది తగ్గిపోతుంది. కానీ అది తింటే కూడా అనారోగ్యం. షుగర్ని సమాజంలో పెంచింది ఈ బీపీటీను, సోనా మసూరి. అవి కాకుండా దేశీ విత్తనాలు అందుబాటులో ఉన్నవి. మీరు మా కార్యాలయానికి వస్తే దేశీ విత్తనాలు ఇస్తాము. ఇలాంటి వాటితో మీరు చేస్తే 18 బస్తాలు మినిమం గ్యారంటీ వస్తుంది మొదటి సంవత్సరం. క్రమేపా పెరుగుతా మీకు వస్తుంది. ఇప్పుడు నాది 8 సంవత్సరాలు పూర్తి, 9వ సంవత్సరంలో నాకు 56 బస్తాలు వచ్చింది అదే భూమిలో, 1 ఎకరానికి. బస్తా బరువు 76 కేజీలు.